హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 9. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. టీవీకే పార్టీ ప్రకటించిన సరిగ్గా 2 సంవత్సరాల 3 నెలల తర్వాత విజయ్ దళపతి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. 234 స్థానాలకు గాను దాదాపు 108 స్థానాలను కైవసం చేసుకున్నాడు. అయితే విజయంపై నెట్టింట ఇప్పుడు షాకింగ్ చర్చ నడుస్తోంది. విజయ్ గాలివాటంగానే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాడని కొంతమంది చెబుతుండడం తమిళనాట కనిపిస్తోంది. ఫిబ్రవరి 2, 2024లో తమిళగ వెట్రిగజకం పార్టీ స్థాపించినప్పుడే 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను విజయ్ లక్ష్యంగా నిర్దేశించుకున్నప్పటికీ అది సాధ్యం కాదని దళపతి భావించాడట. అందుకే 2026లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్లో 20 స్థానాలనైనా కైవసం చేసుకొని ప్రతిపక్షంలో కూర్చొని రాజకీయాలను ఔపోసన పట్టాలని అనుకున్నాడట. తన గళాన్ని గట్టిగా వినిపించాలని ప్లాన్ చేశాడట. ఆ తర్వాత వచ్చే 2031 ఎలక్షన్లో విజయం సాధించాలని భావించాడట. అందుకు ఈ ఎలక్షన్స్లో 234 నియోజకవర్గాల్లో జస్ట్ 36 నియోజకవర్గాల్లోనే ప్రచారం చేశాడు విజయ్. అది కూడా మెయిన్ రోడ్లపైనే. అయినా కానీ తానే నమ్మలేని విధంగా విజయ్ విక్టరీ సాధించడం ఇప్పుడు సంచలనమవుతోంది. విజయ్ పార్టీ నేతలనే అవాక్కయ్యేలా చేస్తోంది. తమిళ రాజకీయాల్లో విప్లవాత్మకమైన నాయకురాలు తలైవి జయలలితకు హీరోయిన్ త్రిషకు ఇప్పుడు పోలికలు పెట్టేస్తున్నారు. ఈ ఇద్దరిని కొందరు తమిళులు సరిపోలుస్తున్నారు. ఈ ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. చర్చ్ పార్క్ స్కూల్లోనే చదువుకున్నారు. పైగా ఇద్దరు స్టార్ హీరోయిన్స్, పెళ్లి కాలేదు. అభిమానులు జయలలితను అమ్మ అని పిలుస్తారు. త్రిషనేమో ఆమె ఫ్యాన్స్ మామి అని పోష్గా అంటుంటారు. పైగా జయలలిత నాటి స్టార్ సీఎం ఎంజీఆర్తో సన్నిహితంగా ఉండగా త్రిషనేమో నేటి స్టార్ కాబోయే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కి క్లోజ్. ఇలా వీరిద్దరికీ సంబంధించిన ఒక్కో విషయాన్ని సరిపోల్చుతూ కొందరు మీమ్స్ చేస్తున్నారు. నెట్టింట వైరల్ చేస్తూనే విజయ్ జాగ్రత్తగా ఉండాల్సిందే అంటూ దళపతికి సూచిస్తున్నారు తమిళ్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మ్యాజిక్ ఫిగర్కి ఇంకా 10 అడుగుల దూరంలో ఉన్నాడు విజయ్. ఈ క్రమంలోనే ఆ 10 మంది అభ్యర్థులను సమీకరించే పనిలో ఉన్నాడు ఈయన. అయితే మరోపక్క త్రిష పేరును తెరపైకి తెస్తూ కొన్ని వార్తలు తమిళ స్టేట్లో వైరల్ అవుతున్నాయి. ఆమె ప్రభుత్వంలోకి రావడం పక్కా అని, నామినేటెడ్ పోస్ట్ దక్కడం గ్యారంటీ అని, విజయ్ స్థానంలో నిలబడడం మనం చూస్తామని, మరో జయలలిత తనే అని, ఇలా రకరకాల వార్తలు తమిళ మీడియాలో ప్రచురితమవుతున్నాయి. అయితే ఈ వార్తలను కొందరు కొట్టిపారేస్తుండగా మరికొందరేమో ఏదైనా జరగొచ్చని అంటున్నారు. విజయ్ దళపతి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం ఎంత వైరల్ అవుతుందో, విజయ్ గెలుపును ఊహించిన ఇద్దరు స్టార్ హీరోయిన్లు కూడా ఇప్పుడు నెట్టింట అంతే వైరల్ అవుతున్నారు. రీసెంట్గా నెట్టింట ఓ వీడియో వైరల్ అవుతోంది. బీస్ట్ మూవీ షూటింగ్లో భాగంగా ఓ బోర్డుపై హూ విల్ విన్ ద ఎలక్షన్స్ అనే ప్రశ్న ఉంది. ఇక ఈ ప్రశ్ననే చూపించిన పూజా హెగ్డే ఆ తర్వాత విజయ్ దళపతిని చూపిస్తుంది. దీంతో విజయ్ సిగ్గుపడడం ఆ వీడియోలో కనిపిస్తోంది. దీంతో విజయ్ సీఎం అవుతాడని తాను ముందే ఊహించానని పూజా హెగ్డే ఇప్పుడు ట్వీట్ చేసింది. ఇక విజయ్తో కాస్త సన్నిహితంగా ఉందనే కామెంట్ ఉన్న త్రిష మాత్రం ఓ అడుగు ముందుకేసి అతడు సీఎం అవుతాడంటూ తాను చెప్పిన మరో వీడియో ఇప్పటికీ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇలా ఈ ఇద్దరు బ్యూటీలు విజయ్ విక్టరీపై కామెంట్ చేసి ఆయనతో సమానంగా నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. అప్పుడు ఇబ్బంది కాస్త ఇప్పుడు వరంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది జననాయగన్ విషయంలో. ఎస్, విజయ్ చివరి సినిమాగా చెప్పుకునే జననాయగన్ మూవీ అప్పుడు రిలీజ్ అయి ఉంటే జస్ట్ హిట్ అయి ఉండేదేమో. కానీ ఇప్పుడు అలా కాదు. ఆ సినిమా ఆగిపోవడం కూడా విజయ్కు కలిసి వచ్చిందనే కామెంట్ ఉంది. ఆ సినిమా లీక్ అవడం వల్ల విజయ్కు సానుభూతి వర్కౌట్ అయిందనే అభిప్రాయమూ ఉంది. ఇవన్నీ పక్కకు పెడితే ఇప్పుడు అధికారం విజయ్ చేతుల్లోకి కొన్ని రోజుల్లోనే రానుంది. ఈ క్రమంలోనే జననాయగన్ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అవడమే కాదు, ఊహించని రేంజ్లో విడుదల దక్కనుందని తెలుస్తోంది. కలెక్షన్స్ వరద పారేట్టు కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు జననాయగన్ ప్రొడ్యూసర్స్కు కలిసి వచ్చే విషయం. విజయ్ దళపతి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆసీనుడు అవ్వడమే మిగిలి ఉన్న ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియాలో ఇప్పుడు ఫోటో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ను తెచ్చుకుంటాం. తమిళనాడు రాజకీయాల్లో కురవృద్ధుడు, డిఎంకే పార్టీకి దశాబ్దాల పాటు అధ్యక్షుడిగా కొనసాగిన కరుణానిధి ఓ ఈవెంట్లో రిబ్బన్ కట్ చేస్తుంటే ఆ వెనకాలే సన్నగా ఉన్న ఓ కుర్రాడు ఇన్నోసెంట్గా నవ్వుతూ నిల్చున్నాడు. కరుణానిధి రిబ్బన్ కట్ చేస్తుంటే ఆసక్తిగా చూస్తున్నాడు. ఆ కుర్రాడే ఇప్పుడు శాసనసభ ఎన్నికల్లో డిఎంకేని ఓడించాడు. కరుణానిధి కొడుకైన స్టాలిన్ను, ఆయన ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని కుప్పకూల్చాడు. దీంతో ఈ ఫోటో కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. డిఎంకే నడ్డి విరిచింది ఆ కుర్రాడే అనే కామెంట్ నెట్టింట తెచ్చుకుంటాం. తమిళనాడులో అధికారాన్ని హస్తగతం చేసుకోనుండడంతో విజయ్ హ్యాపీగానే ఉన్నాడు. కానీ విజయ్కి మించి ఇప్పుడు త్రిష మరింత హ్యాపీగా కనిపిస్తోందంటున్నారు.
తలపతి విక్టరీని తను ఎంజాయ్ చేస్తోంది. దాంతోపాటే తనపై తన పొలిటికల్ ఎంట్రీపై తమిళనాట వినిపిస్తున్న వార్తలను వింటూ నవ్వుకుంటుందట. తనను విష్ చేస్తున్న వారికి రిప్లై ఇస్తూ నెట్టింటా వైరల్ అవుతోంది త్రిష. అయితే ఇదే గమనిస్తున్న కొంతమంది ముందుంది ముసళ్ళ పండుగ అంటూ కామెంట్ చేస్తున్నారు. విక్టరీని ఎంజాయ్ చేయడం కాదు, ఆ తర్వాత విజయ్ తీసుకునే కొన్ని నిర్ణయాల్లో తన ప్రమేయం లేకుండా తనను లాగి తప్పుబట్టే రోజులు వస్తాయని త్రిషకు గుర్తు చేస్తున్నారు. ఈ సంబరం వెనక తలనొప్పులు కూడా ఉంటాయంటున్నారు. త్రిషలాగే మొదట మురిసిపోయిన వాళ్ళు ఆ తర్వాత తలలు పట్టుకున్నారని చెబుతున్నారు. అప్పుడు త్రిష ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలని కొందరు నెట్టింట పోస్టులు చేస్తున్నారు. కొన్ని సినిమాలు బయటికి వచ్చాక కానీ అవి ఎంత గొప్ప సినిమాలు అనేవి ఎవరికీ అర్థం కావు. అలాంటి సినిమానే రాజు వెడ్స్ రాంబాయ్. చిన్న సినిమాగా తెలంగాణలోని ఓ పల్లెటూరిలో జరిగిన వాస్తవ సంఘటనతో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ సినిమాలో హీరోగా మొదట సుమన్ ప్రభాస్ చేయాల్సిందట. అయితే అంతకుముందే తెలంగాణ రూరల్ బ్యాక్డ్రాప్లో ఓ సినిమా చేయడం, ఆ తర్వాత దాదాపు అదే నేపథ్యంలో మరో సినిమా చేస్తే తన కెరీర్ ఆగమవుతుందని ఫీల్ అయిన సుమన్ ప్రభాస్ ఆ సినిమాను రిజెక్ట్ చేశారట. అయితే రిలీజ్ అయ్యాక మాత్రం సినిమా అద్భుతంగా ఉందని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ఈయన. తనకు నెరేట్ చేసిన దానికంటే దర్శకుడు సాయిలు రాజు వెడ్స్ రాంబాయి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని కొనియాడాడు. కేరళం త్రివేంద్రంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. అసోసియేషన్ తరపున చేపట్టబోయే కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికల మీద చర్చ జరిగింది. జూన్ 4న సౌత్ ఇండియా లెవెల్ గ్రాండ్ మీట్ ఏర్పాటు కానుంది. సక్సెస్ఫుల్ తుంబాద్ సీక్వెల్లో ఆలియా కీలక పాత్రలో నటిస్తున్నారు. పాత్ర నిడివి చాలా తక్కువగా ఉన్నప్పటికీ క్యారెక్టర్ విన్నప్పుడు ఎగ్జైటింగ్గా అనిపించడంతో ఒప్పుకున్నారట ఆలియా. త్వరలోనే ఆలియాకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలుస్తాం. అయితే ఈ రోల్ కోసం మొదట నయన్ కూడా ఈ మూవీ టీం అనుకుందట. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆమె తండ్రి బోనీ కపూర్ స్పందించారు. జాన్వీ పెళ్లి గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. తెలుగు, హిందీ సినిమాలతో బిజీగా ఉన్న జాన్వీ గత కొన్ని రోజులుగా శిఖర్ పహారియాతో రిలేషన్లో ఉందనే న్యూస్ తెగ వైరల్ అవుతోంది బాలీవుడ్. పెద్ద వర్క్ పూర్తి కావడంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టుగా ప్రకటించిన చెర్రీ ఆ మూవీని జూలైలోనే పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారట. పెద్ద ప్రమోషన్ పనులు పూర్తయిన వెంటనే కొత్త సినిమాను స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట మెగా పవర్ స్టార్. రజనీకాంత్, కమల్ హాసన్ మూవీ నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో డైరెక్టర్ సుందర్ సి చెప్పారు. ఆ ప్రాజెక్టు ఒప్పుకోగానే తానెంతో ఒత్తిడికి గురైనట్టు క్లారిటీ ఇచ్చారు. సూపర్ స్టార్ని డీల్ చేసే కెపాసిటీ తనకు లేదని అర్థమైందని, ఎవరేం చెప్పినా ఎదురు తిరగకుండా ఒప్పుకునే తన స్వభావం మైనస్ అవుతుందనిపించి ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు క్లారిటీ ఇచ్చారు.